ఒక వస్తువు అవసరం ఉన్నా లేకపోయినా మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయిందంటే సేఫ్ సైడ్ కోసం కొన్ని పెడతాం, ఎందుకంటే దాని వాల్యూ తెలుసు కాబట్టి. మరి పవరే లేనప్పుడు దాంతో యూజ్ అయ్యే ఫోన్, టీవీ, ప్రతి వస్తువు పవర్తోనే కన్జ్యూమ్ అవుతుంది అన్నప్పుడు దానికోసం సేఫ్ సైడ్ ఆలోచించాలి. అదే సోలార్. అక్క దీని గురించి మాకు తెలుసు కానీ మస్తు డబ్బులు అయితే అక్క, అంత ఎక్కడ పెడతామంటే అందుకే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఈ వీడియో వినండి. అంటే 60,000 ప్లస్ ఒక 20,000 ప్రాజెక్ట్లో సబ్సిడీ ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నా. ఇప్పుడు చంద్రబాబు గారే మనకి సబ్సిడీ గురించి చెప్పారు. 2 కిలోవాట్లకి 80,000 ఇస్తుంది. ఇంకా గవర్నమెంట్ అదనంగా డబ్బులు ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటో తెలుసా, మనకి లోన్ ప్రాసెస్ కూడా గవర్నమెంటే చేస్తుంది. 18 బ్యాంకులు ఇందులో ఇంక్లూడింగ్ అయి ఉన్నాయి. పవర్ అనేది అందరికీ యూజ్ అయ్యేది. అది లేకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎవరికి తోచదు. అలాంటి ప్రాబ్లం రాబోతుందంటే దానికి సేఫ్ సైడ్గా ఆలోచించాలి. అదే సోలార్. అక్క మరి దీనికి సంబంధించి మాకేం తెలీదు అని అంటే దీని పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. పీసీఆర్ సోలార్ వాళ్ళే మనకి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన ఇంటి పైన పెట్టిన దగ్గర నుంచి ఎంతవరకు ప్రాసెసింగ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ చేయండి. ఇకపైన ఫ్యూచర్ జనరేషన్ బాధపడొద్దు అంటే ఒక్కటే 1 టైం సెటిల్మెంట్, మొత్తం లైఫే సెటిల్. కరెంటు బిల్లు కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, ఒకవేళ మన దగ్గర ఇంకా యూనిట్స్ మిగిలిపోతే గవర్నమెంటే కొనుక్కొని మనకి అదనంగా మన అకౌంట్లో ప్రతి నెల డబ్బులు ఇస్తుంది. అది మోదీ సారే అన్నారు, వినండి. बिजली का बिल 0, इतना ही नहीं, आप बिजली बेच करके कमाई करेंगे. मोदी ने पीएम सूर्यघर मुफ्त बिजली योजना शुरू की है. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాక, సబ్సిడీ ఇచ్చాక, లోన్ ఇచ్చిన తర్వాత కూడా కొనుక్కోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రతి నెల కరెంటు బిల్లు కడుతూ ప్రాబ్లం ఫేస్ చేస్తారా? లేట్ ఎందుకు చేస్తున్నారు? వెళ్ళి చెక్ చేయండి.